అందరికి శరార్థులు దిల్లార్ వార్తలకి స్వాగతం. ఏమైందిరా ఎన్నడు పెట్టుకున్నాడు మీ బాబాయ్ బిడ్డ లగ్గం? పైసలు లేవంటున్నాడు. పెళ్ళంటే ఉత్తగానే అవుతుందారా? సర్కారు కొలువే చేసే దిగిపోయి ఏడాది 2 నెలలు కాబట్టి పైసలు లేకుంటున్నారు. ఇక ఏం గట్లనే అడిగినా కడుపు ఉంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది బిడ్డ. పేరుకే సర్కారు కొలువు దిగిపోయినా గాని చిల్లి గవ రాలేదన్నాడు. ఓష్ని కథ పాడుగాను. కొలువు దిగిపోయిన వాళ్ళ కోసం చిన్నగా లేదైతే. మా బాబాయ్ అసంటోళ్ళు 1000 మంది ఉన్నారట. దిగిపోయిన పైసలు వస్తే బిడ్డలకు లగ్గం చేద్దాం, ఇల్లు కట్టుకుందాం, పెద్ద దవాఖానకు పోయి పానం మంచిగా చేయించుకుందామని చూసేటోళ్ళు. వాళ్ళందరికీ మంచి రోజులు వచ్చినట్టే. ఇక ఇస్తున్నారా పైసలు? చూడుగా ముచ్చట. కొలువు దిగిపోయి సంవత్సరాలు గడుస్తున్నా పైసల కోసం పిట్టకు పెట్టినట్టే చూస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల నిధులు వాళ్ళకి ఇవ్వబోతున్నది ప్రభుత్వం. మొత్తం 6000 కోట్లు పెండింగ్లుంటే ఇప్పుడు 2000 కోట్లు పైకం విడుదల చేసింది. 100 రోజులల్లా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇయాల్సిన పైకం ఇస్తామని చెప్పినట్టే మొదటి విడత కింద 2000 కోట్ల బకాయిలకు లైన్ క్లియర్ అయినట్టే. అప్పట్లా పాత సీఎం ఉద్యోగులు కొలువు దిగిపోగానే వాళ్ళ పైసలు చేతులు పెట్టి సర్కార్ కాలనే ఇంట్లో దించి రావాలని చెప్పిండు కదా. అధ్యక్ష, రిటైర్మెంట్ బెనిఫిట్ విషయంలో చెప్తున్నారు కాబట్టి నేను ఇంటర్ఫియర్ అయినాను. వారు ఏం చేసింది చాలా చక్కటి ప్రశ్న అధ్యక్ష, మంచి ప్రశ్న. ఏ ఉద్యోగమైనా మేము ఒక పాలసీ తీసుకున్నాం అధ్యక్ష. ఈ మధ్యలో 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసి రిటైర్ అయిన అధికారి రిటైర్ అయితే చాలా గౌరవించాలి. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రిటైర్ అయ్యే లోపు ఆయన స్కేల్ ఎంత వస్తుంది, ప్రమోషన్ ఏ నాటికి వస్తుంది, ఇవన్నీ కూడా రికార్డ్ చేసి ఉండాలి అధ్యక్ష. ఏదైనా డిసిప్లిన్ యాక్షన్ మంచిగా లేకపోతే తెలిసి ఉండాలి. నేను ఏ స్టేజ్ నేను ఏమైతా అని తెలిసి ఉండాలి. తదనంతరం రిటైర్ అయ్యే నాటికి లెక్క ఆచారం అంతా కంప్లీట్గా ఉండాలి. రిటైర్ అయ్యే రోజు వరకే ఆ ప్యాక్ తయారు చేసి రెడీగా పెట్టి రిటైర్ అయిన రోజున ఆయన ఏ సెక్షన్, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడైతే అక్కడ, ఏ కార్యాలయం అక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చిన్నపాటి సన్మానం ఏర్పాటు చేసి ఒక పూలదండ వేసి శాలువ కప్పి ఆయన సేవలను కొనియాడి ప్రభుత్వ వాహనంలోనే వారి ఇంటి దగ్గర దించేవారు అధ్యక్ష. ప్యాక్ చేతిలో పెట్టి ఇది గౌరవం. డెఫినెట్లీ చాలా మంచి ప్రాక్టీస్. చేద్దామని చెప్పి నేను చాలా ప్రయత్నం చేస్తా ఉన్నా. 100% షార్ట్ పీరియడ్ చేస్తాను విశ్వాసం నాకుంది. రిటైర్ అయిన రోజే ఉద్యోగికి ఇయ్యాల్సిన పైకం మొత్తం ఇచ్చేయాలని సార్ చెప్పిన మాట ఉత్తముచ్చట అయింది. ఇన్నేళ్లకైనా మా పైసలు మాకు వస్తున్నందుకు సంతోషం అని అంటున్నారు. సర్కారు ఖజానా చూస్తుంటే ఫుట్బాల్ బుడ్డి తేలింది. నెలకు 18,000 కోట్ల రాబడుంటే 22,000 కోట్ల పోవడున్నదట. మీదికెళ్లి 4,000 కోట్లు తుట్టి వీటి కోసం అప్పులు సప్పులు చేస్తున్నది. ఇంత కష్టకాలంలో కూడా ఉద్యోగులకు బాకీ పడ్డ సొమ్ము ఉంచుకోవద్దని సీఎం సారు, భట్టి సారు గట్టి పట్టుబట్టి ఈ నిధులను వాళ్ళ అకౌంట్ లో జమ చేయబోతున్నారు అన్నట్టు. మొత్తానికి ఆలస్యమైన మంచి పనే చేస్తున్నారు సార్లు అని అంటున్నారు రిటైర్ అయిన ఉద్యోగులు. ఇన్నేళ్ల మన దోస్తాన్లా నిన్నేమన్నా సాయం అడిగినా లేదు గాని ఇప్పుడు ఒక సాయం చేయాలరా. ఏందో? నా దగ్గర ఒక 4 చినిగిపోయిన 500 రూపాయల నోట్లున్నాయి. అవి తీసుకొని మంచి ఇస్తావా? 4 ఒకటంటే ఇచ్చేదాన్ని గాని. సరే, ఆ ఒకటన్ని ఇంకో 3 వేరేటోళ్ళ కాడ చూసుకుంటా. నేనే ఇయ్యరా? మన నేను ఎక్కడికి పోవాలి? ఎప్పు ఆ చినిగిపోయిన నోటు తీసుకొని అనుకున్నా నువ్వెక్కడిస్తావని గాని. అందుకే నోట్లు ముద్రగొట్టే ఆర్బీఐ సార్లు గీ ఉపాయం కట్టిర్రు. ఏ ఉపాయం? కాగితపు కరెన్సీ నోట్లు పోయి వాటి జాగలా ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయట. తడిసినా మడత పెట్టినా ఖరాబ్ కావు, ఉత్తగా చినగనే చినగాయి. అందుకని ప్లాస్టిక్ నోట్లను తీసుకొద్దామని అనుకుంటున్నారు. షాప్ కు పోయినప్పుడు చినిగిన నోట్లను దాచి పెట్టినా వాళ్ళు గుర్తుపడతారు. ఎవరన్నా నోట్ల మీద రాత్రులు రాసిస్తే కొందరు తీసుకోరు. మీదికెళ్లి ఫేక్ కరెన్సీ నోట్లను, అసలు కాగితపు నోట్లను గుర్తుపట్టకుండా నకిలీ నోట్లను మార్కెట్లోకి ఇడవబట్టే. ఏటా చినిగిన నోట్లే కోట్లు బ్యాంకులు ఇచ్చి మార్చుకుంటున్నారట. మళ్ళీ వీటిని ముద్రగొట్టాలంటే గట్టిగానే అవుతుందట ఖర్చు. ఇక ఎసొంటి చిక్కులన్నీ పోవాలంటే ప్లాస్టిక్ నోట్లు అయితే ఎసొంటి కీసులాట ఉండదని ఆలోచన వేసిందట ఆర్బీఐ. మొదలు 10 రూపాయలు 20 రూపాయలు తెచ్చి అటెంకా 100, 200 తీసుకొస్తారట. ఒక దిక్కు సర్కారు ప్లాస్టిక్ నిషేధం పెట్టాలని కంకణం కట్టుకుంటే మళ్ళీ ప్లాస్టిక్ నోట్లేదని అనేటోళ్ళు కూడా ఉన్నారు గాని. అయితే ఈ ముచ్చట గిట్లుంటే పబ్లిక్ కు ఇన్నొద్దులు దేనికైనా డిజిటల్ పేమెంట్లు వేసేటోళ్ళు కదా. కానీ ఇప్పుడు క్యాష్ పేమెంట్లు ఎక్కువ వేస్తున్నారని అంటున్నది ఆర్బీఐ. గతంలో ఏటీఎంల కాడికి పోకపోయేటోళ్ళు ఇప్పుడు గట్టిగానే పైసలు విత్డ్రా చేస్తున్నారని అంటున్నారు. ఛార్జీల భయం, ఇంకొకటి ఫేక్ ఫోన్ పేలు, గూగుల్ పేలు వచ్చినాయి కదా. అందుకే రిస్క్ ఎందుకని షాపులలో కూడా క్యాష్ అయితే కొనుండ్రి, లేకపోతే కామ ఉండుర్రు అని అంటున్నారట. ఇగో ఇదుల్లా ఆర్బీఐ ముచ్చట. చిన్నప్పుడు మన దేశ రక్షణ కోసం ఇంటికో జవాన్ను తయారు చేయాలని అనేది కదా. కానీ ఇప్పుడు ఇంటికో ఇంజనీర్ చేసిర్రు. దేశం కోసం ఏమో గాని ఇప్పుడు రక్షణ కోసం ఇంటికో పోలీస్ మాత్రం ఉండాలరా. అంటే ప్రతి ఇంటికి సెక్యూరిటీ ఏమంటున్నావా? ఎట్లా మరి? మంచోళ్ళ కన్నా దొంగలే ఎక్కువైనరు. దొంగల కంటే పోలీసు వాళ్ళు ఎక్కువ ఉంటేనే కదా అలా అంతు తేల్చేది. అయినా ప్రతిరోజు పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారు కదా, అది సరిపోదా? దొంగలకు భయం ఉండదా? భయం ఉంటే గట్లెందుకు చేస్తారు? గట్ చూడోసారి. ఓష్ని మీ చేతులకు జట్టలు ఉట్ట గా కారేమన్నదిరా. పంటకు చీడ పట్టినట్టే గిట్లాంటి బడివేలు ఊర్లకు దాకిర్రు. ఉట్టి పుణ్యానికి అర్ధరాత్రిలో ఇంటి ముంగటున్న కార్ల అద్దాలు వలగొట్టివైనరట. మరి బాగా దాగినాక ఎక్కువ ఇగి పనిచేసిరా? ఎవరన్నా దొంగల, గంజాయి బ్యాచా, లేకుంటే పడనోడెవడన్నా అనేది
ఏం తెలుసుకోలేకపోతున్నారు. గింత భయం లేని చేతలుంటే బజార్ల వస్తువు పెట్టే ధైర్యం ఉంటదా? సంగారెడ్డి జిల్లా చుట్టుముట్లు నిన్నయాల గిట్లాంటి చిల్లర గ్యాంగుల సిడుగు చేతలు బొచ్చడైతున్నాయట. మొన్ననే రోడ్డు పంట పోయేటోళ్ళు ఓక పారిగోడ మీదకెళ్లి స్కూల్ వ్యాన్ మీద రాళ్ళేసి వేయరట. సంగుపేట కాడనైతే ఏకంగా మనుషులే గుద్దుకున్నారట. ఇక నిన్న రాత్రి ఇగో ఇలా కార్లకు బొక్కలు పెట్టిండ్రు. ఇక ఊరాలకు నిద్రట్ల పడతా చెప్పుండ్రి. బిక్కు బిక్కు అనుకుంటా బతుకుతున్నాం. పోలీసుల నజర్ లేకనే ఈ బడివేలు తెగిడిచిన భూతాల లెక్క బజార్ల మీద పడుతున్నారు. పెట్రోలింగ్ చేసి మమ్ములా మా ఆస్తులు కాపాడురి అని అంటున్నారు. అబ్బే ఇవేవి అయ్యే పనులకు కనిపించట్లేదే. ఇప్పుడే గారా వార్తలు మొదలు పెట్టినాం, అప్పుడే ఎట్లయిపోతాయి. ఇంకా చిట్కు పొట్టుకు కూడా చదవాలి. నేను చెప్పేది వార్తల గురించి కాదే, దేని గురించి? మనం ఎప్పుడు ఎదుగుతాం రా? ఇంకా నీ తోట నన్ను కలపకు, నేను ఆల్రెడీ ఎదిగినా కదా. ఇంతకన్నా ఎదిగితే దర్వాజలకు తాకుతది. నీ తలకాయ ఆ తలకాయనే తాకుతది అంటున్నా. ఓరి నాయనో, దీనికి చెప్పే కన్నా ఈ టేబుల్ కు తలకాయ కొట్టుకున్నాడు నయ్యం. ఓకే, ఈ టేబుల్ నీకు కరెక్ట్ గా సరిపోద్ది. నన్ను హెల్ప్ చేయమంటావా? అరే కాదు, ఎదుగుడంటే ఈ యాంగిల్ కాదు, ఈ యాంగిల్ లా. ఆ యాంగిల్ ఎదగాలంటే మనకు కూడా ఏ నిధి పెట్టనో దొరకాలి. అంతకు మించిన అవకాశం లేదుగా. చిచి, నిజంగా గుప్త నిధులు ఉంటాయా? అయ్యో, లేకుండా నేను ప్రయత్నం చేస్తున్నారా? గా ఊళ్ళో చూడ ఏం చేసిందో ఒక ఆమె. కొండ నాలుకకు మందు పెట్టబోయి ఉన్న నాలుక ఓసుకున్నాడంటే గిదే మరి. ఓష్ని పాడుగాను ఇల్లంతా పొక్కిలు పొక్కిలు చేసిందిగా ముసల్ది. నిండు ఇంట్లే డ్రైనేజ్ గుంటలు తీసినట్టు ఎందుకు తీసింది అని అనుకుంటున్నారా? ఇంకెందుకు, లంక బిందెల కోసం. మరి ఏ సోడిగాడు చెప్పిండో గాని ఆమె జాగల చుట్టూ తడకలు గట్టి పగలంతా పూజలు, రాత్రిల తవ్వకాలు మొదలుపెట్టిందట. అవి కూడా క్షుద్ర పూజలు. ఎంత లేదన్నా ఎంత వద్దనుకున్నా ఇట్లాంటి పూజా సామాగ్రి చూస్తే ఏడనో వెన్నుల వనుకొస్తది కదా. అట్లా భయపడి చుట్టుపక్క పోలీసులకు ఫిరాదిస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ పుణ్యానికి పైసా దొరుకుతుందనంటే జనాలకు ఆశ ఎట్లుంటది చూడుండ్రి. అది నిజమా అబద్ధమా వెనుక ముందు ఏది చూసేది లేదు. గొర్రెల లెక్క బాయిల దునుకుడే. ఇట్లాంటి వార్తలు చూసినప్పుడే మేధావులు ఎన్ని కనిపెట్టినా రాకెట్లేసుకుని ఆకాశంలోకి దూసుకుపోయినా ఈళ్లను మార్చలేకపోతున్నాం ఛీ అని అనిపిస్తది. ఏమై ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిదురలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఆ క్రీస్తు పూర్వ జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తు చేసుకుని ఏం చేస్తావు? ఇప్పటి పిల్లలకేం తెలుసు మన చిన్ననాటి అల్లర్లు, ఆటలు, పాటలు. మా నాన్న నన్ను కలపకు నువ్వు. నేను లేటెస్ట్ జనరేషన్ కిడ్ ను. నువ్వు ఏ జనరేషన్ కిడ్డో అందరికి మా తెలుసు తీగని. ఎండాకాలం వస్తే మనం ఎంత మంచిగా ఆడుకునేదిరా. మేము మా దోస్తులైతే ఏకంగా బొమ్మల పెళ్లిళ్ళు వేసి ఊరంతా ఉత్తుతి భోజనాలు పెట్టినాం తెలుసా. మేమేం తక్కువనా? చింత చెట్టు కింద చిన్నపాటి గుడి కట్టి జాతర చేసేది. ఇప్పటి పిల్లలకు ఎండాకాలమైనా ఏ కాలమైనా గదే ఫోను గదే టీవీ. మన జిందగే వేర్రా. రమ్మన్నా రాదు. దేవుడు వరం ఇస్తే ఒక్కసారన్న బాల్యానికి పోతే మంచిగుండు అని అనుకుంటారు కదా ఎవరైనా. అగోగిలైతే చూడు చిన్న పిల్లలు అయిపోయారు. మట్టి మనుషులు ఆ మట్టిల్నే ఆనందం దేవులాడుకుంటారు. అలాకున్నంతల్నే బతుకుతారు. డబ్బు సంతోషాన్ని ఇస్తది అని ఎవరు లానేటిది. ఏసీ గదిలో కూర్చొని గోడకు టీవీ పెట్టుకుని రిమోట్ ఉత్తుకుంటూ సినిమాలు చూస్తే ఇంత ఆనందం వస్తుందా చెప్పుర్రి? లగ్జరీ కార్లలో తిరిగితే ఈ ఎంజాయ్మెంట్ ఉంటుందా ఊహించుకోర్రి? ఎన్ని కోట్లు పెట్టినా ఇంతటి స్వచ్ఛమైన నవ్వులు దొరుకుతాయా? అప్పటి వరకు మండుటెండల తట్టలు మోసిన ఆ మహిళలు ఒక్కసారిగా నవ్వులలో మునిగిదే ఎలిర్రు. పారలు పట్టిన చేతులు, చెమటలు దక్కిన మనుషులు పెళ్లి వేడుకకు పోయినంత ఆనందపడ్డారు. ప్రతిరోజు పనితోటి అలసిసలిసిపోయే అమ్మలక్కలు చిన్న పిల్లలే ఆటపాటలతోటి సందడి చేసిర్రు. పెళ్లి తంతు పెట్టి అడవి పూలని తలంబ్రాలుగా వేసి ఆకులనే బాసింగాలుగా గట్టి ఏ స్వార్థం లేని వాళ్ళ చిరునవ్వుల వేద మంత్రాల నడుమ వాళ్ళ వాళ్లే పెళ్లి చేసుకున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల కాడ ఉపాధి కూలీలు చేసిన ఈ మహిళా కూలీల సందడి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
నీకు తెలియకుండా ఒక పని చేసిన తెలుసా నేను మళ్ళా ఎవరి దండం మీద బట్టలు ఎత్తుకొచ్చినావో పాడుగాను ఎప్పుడో పొరపాటున ఎవరితో డ్రెస్ తెస్తే ఊకట్లనే ఎత్తున్నారా నాకు తెలియకుండా పని చేసినానంటే ఏం చేసినో తెలుసా చెప్పు ఎందుకు ఊరిస్తావు గాని? ఎండలు దంచుతున్నాయి కదా అని డాంబర్ రోడ్డు మీద ఆమ్లెట్ వేసిన గ్యాస్ పోయి కన్నా మంచిగా అయింది తెలుసా తిన్నావా దాన్ని? ఏ రోడ్డు మంచిగా గడిగినాకనే ఆమ్లెట్ వేసినా గానీ నువ్వు నీ చేష్టలు మరి సూరన్న సురుకులు చిన్నగా పెడుతున్నాడని అనుకుంటున్నావా? కామారెడ్డి కాడ ఏమైందో చూడోసారి. ఎండలకు మనుషులకే కుక్కర్లు పెట్టి ఉడకబెట్టినట్టు అవుతున్నది అని చెప్పుకుంటున్నాం కదా, కానీ జేబులున్న సెల్ ఫోన్లకు కూడా ఆ తీర్లనే సెగ భగభగ తలుగుతున్నది. కామారెడ్డి జిల్లా మగ్ధంపూర్ మాజీ సర్పంచ్ చంద్రగౌడు ఏదో పనివడి రోడ్డు మీద ఆ డంబర జింగాలాలే డంబర రే రారేరో అనుకుంటూ పోతున్నాడట. ఇక అంతల్నే గుండేందోరి మండినట్టయితున్నది అని జేబుల చెయ్యి వెడితే భగ్గున మండిందట. ఏంద్రో అని బయటికి తీస్తే సెల్ ఫోన్ కాలిందని తెలిసిందట. మగ్ధంపూర్ మాజీ సర్పంచ్ చంద్రగౌడ్ తన శాంసంగ్ ఫోన్ సడన్ గా జేబులో ఎండ ముదడం వల్ల ఇగో సడన్ గా ఫోన్ గా ఒకటేసారి పేలింది, జేబంతా కాలిపోయింది. అప్పుడే సడన్ గా లోపల చర్మం కూడా కాలింది. ఎవరైనా పబ్లిక్ ఎవరైనా తగు జాగ్రత్తలు ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. ఎంత ఘోరంగా పలిగింది ఒకసారి చూడాలని చెప్పేసి. జర ఎండలకు జర ఫోన్లు జర జేబులో పెట్టుకోకండి. ఇగో సర్పంచ్ మగ్ధంపూర్ సర్పంచ్ మాజీ సర్పంచ్ జేబీ. మళ్ళా ఫోన్ ఏమన్నా ఆగమాగం కంపెనీదా అంటే కాదు, మంచి కంపెనీ అయినా సూర్యునికి కంపెనీలతో ఏం పని? అమీర్కైనా గరీబ్కైనా సురుకులు పెట్టుడే పని. చూస్తున్నారు కదా ఓ జనాలు పైలం. మరి ఎండాకాలంలో పిల్లలే కాదురా ఇంకొకరు కూడా మస్తు టూర్లు వేస్తారు. ఎవడబ్బా తిరిగిన ఊరు తిరగకుండా చూసిన వాడ చూడకుండా అడుగు పెట్టిన ఇంట్లో మళ్ళా తిరిగి చూడకుండా తిరుగుతారు. అబ్బో పెద్ద వరల్డ్ ట్రావెలర్సే. కాకపోతే వాళ్ళ టూర్లు ఓన్లీ చీకట్లనే ఉంటాయి, వెలుగు వాళ్ళకి అస్సలు పడదు. అంటే అర్ధరాత్రి ఉదయించే సూర్యులు. అగ్గో ఉదయించిరు చూస్తావా? తిరగండిరా తిరగండి, మీ చెమట దారబోసి కట్టిన సొంతీలు లెక్క అణువణువు తిరుగుర్రి. అగో గాబర్ల జోలికి పోతుండు చూడుర్రి అంటే ఆ బండ్లకు కూడా సూటి పెట్టిరన్నట్టు. డిక్కిళ్ళల్లా ఏమున్నాయో చూసిర్రు, ఏ తాళంతో తీయొచ్చో చూస్తున్నట్టున్నాడు. అగో ఈ ఇంట్లోకెళ్ళి మళ్ళీ అవతల ఇంట్లోకి దునికిండు, ఎట్లా వారిపోవచ్చు అని ముందే చూసుకుంటున్నాడు కావచ్చు. మొత్తానికి ఒక టేబుల్ ఫ్యాన్ పట్టిండు. ఇగో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలా దొంగల విహారం గీ రేంజ్ లో ఉంది. ఉడకపోతకు ఏసీ బయటకు పోకుండా బిర్రుగా తలుపులు పెడతారు, ఇంకొంతమంది కూలర్ మూత పెడతారు, కొంతమంది తాళాలే సూర్లకు పోతారు. ఇక ఇంతకు మించిన మంచితనం దొంగలకేముంటది? ఇదే వాళ్లకు సీజన్ గా భావించి ఇట్లా వాళ్ళ వృత్తిలో బిజీగా ఉన్నారు. జనాలు జర పైలం చూసుకోర్రి. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.